అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 News Channel.at. ఇది మీ గలం. ఈరోజు మనం టైటిల్ చూశారు కదా, గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు? ఈ యొక్క ఆలోచనలో గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు 1000 కళతో ఎదురు చూస్తున్నట్టు మనకు తెలిసిన సమాచారం. దీనికి ప్రధానంగా గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుత సమన్వయకర్త చర్మలశెట్టి రమేష్ బాబు గారు ఒక పక్క ఉన్నారు. అలాగే ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ శాఖ డైరెక్టర్ గరిపాటి శివశంకర్ గారు ఒక పక్క ఉన్నారు. వీరి ఇద్దరిలో ఎవరికి ఇస్తారు ఇన్ఛార్జ్ అనే ఆలోచనలో ఈరోజు జన సైనికులు ఉన్నారు. ముందుగా మనం చలమలశెట్టి రమేష్ బాబు గారి గురించి మాట్లాడుకోవాలంటే, రమేష్ బాబు గారు వంగవీటి మోహన్ రంగ గారి ఆలోచనలో ఆయన అడుగుల జాడలతో మొదలైన రాజకీయం అనేది చెప్పుకోవచ్చు మనం. వంగవీటి మోహన్ రంగ గారు మరణం అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. తర్వాత కొనిదెల శివశంకర్ వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీ పెట్టిన తర్వాత ఆయన అభిమాన నటుడు, ఆయన ఆరాధించే దైవం చిరంజీవి గారి ఆధ్వర్యంలో రాజకీయం చేయాలని గన్నవరం నియోజకవర్గంలో నాకు తెలిసిన రాజకీయ పరిజ్ఞానం ప్రకారం ఆ రోజుల్లో గన్నవరం నియోజకవర్గంలో మొట్టమొదటి జెండా పట్టుకున్న వ్యక్తి చలమలశెట్టి రమేష్ బాబు గారు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన అనంతరం చిరంజీవి గారి కోసమే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. తర్వాత రాజకీయాలకి కొన్ని రోజులు దూరంగా ఉండి తర్వాత జనసేన పార్టీలో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో. ఈ ప్రక్రియలో జనసేన పార్టీకి ఆయన అధికారంగా కాకపోయినా పరోక్షంగా పార్టీ కోసం ఆయన పనిచేశారు. దీనికి ఉదాహరణ నా సొంత అనుభవం, నేనే దానికి సాక్ష్యం. నేను ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా జనసేన పార్టీ ఆవిర్భావం రోజు బాబులపాడు గ్రామంలో నల్లా వినోద్ కుమార్ అని ఒక అన్నయ్య అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినందుకు ఆయన కోసం ఆయనకి మద్దతు ఇవ్వడంగా యూత్ మొత్తం ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీలో మాకు అప్పుడు పెద్ద నాయకులు ఎవరు లేరు జనసేన పార్టీకి. కనీసం ఆ వినోద్ అన్నయ్య ఆధ్వర్యంలోనే ర్యాలీ చేసిన రోజు సెంటర్లో మా కుర్రోళ్ళ బైకులన్నీ పోలీసు వారు లాక్కునే టైంలో మాకంటూ పెద్దోళ్ళు ఎవరు లేనప్పుడు చలమలశెట్టి రమేష్ బాబు గారే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేతగా ఉన్నా కూడా ఆ రోజుల్లో పిల్లల కోసం, జన సైనికుల కోసం ఆ రోజుల్లోనే ఆయన స్టేషన్కి వచ్చి మాట్లాడి మా బళ్ళన్నయ్య ఏడిపించి పార్టీ ర్యాలీ అనేది కొనసాగించేలాగా ఎస్ఐ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. అప్పుడు నా వయసు 16 సంవత్సరాలు. ఇది యథార్థ సంఘటన. అలాంటి అభిమానం ఉన్న వ్యక్తి చలమలశెట్టి రమేష్ బాబు గారు ప్రస్తుతం సమన్వయకర్తగా గన్నవరం నియోజకవర్గంలో ఉన్నారు. అయితే రేపు ఈ వీక్లో నియోజకవర్గాల ఇన్ఛార్జీల వెల్లడిలో ఆయన పేరు వస్తుందా రాదా అనేది కొంచెం ఆలోచనలో ఉన్నారు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో ఆయన జడ్పీటీసీగా పోటీ చేసి కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ అయ్యే అవకాశం, జనసేన పార్టీ తరఫున అయ్యే అవకాశం చలమలశెట్టి రమేష్ బాబు గారికి పుష్కలంగా ఉన్నాయి అని చెప్పి జనాల్లో ఈ యొక్క వార్త అనేది సర్క్యులేట్ అనేది కృష్ణా జిల్లా నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు ఈ విషయం తెలుస్తుంది. సో దాన్ని కారణంగా పెట్టి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఆయనకి ఇస్తారా ఎవరా అనేది ఒక గమనార్థం. ఇప్పుడు గరికపాటి శివశంకర్ గారి గురించి చెప్పుకుంటే, ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు. ఆగిరిపల్లి మండలం సూరారం అనే గ్రామంలో గత 25 సంవత్సరాలుగా వాళ్ళు నిలబెట్టిన వ్యక్తిలో లేదా ఆయన తండ్రి గారి సర్పంచ్గా పోటీ చేసి గెలవడం జరిగింది. వరుసగా 2 సార్లు ఆయన సర్పంచ్ అయ్యాక రిజర్వేషన్లో భాగంగా ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళు 2 సార్లు గెలిచారు. మళ్ళా ఆయనే సర్పంచ్గా గెలిచారు. పైగా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తుల్లో ఆయన గరికపాటి శివశంకర్ గారు. ఈయన రాజకీయ నేపథ్యం న్యూజివీడు నియోజకవర్గంలో అలా ఉంటే, గన్నవరం నియోజకవర్గంలో వచ్చేపాటికి ఉన్న 4 మండలాల్లో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. యువతరంలో ఆయన మీద ఒక హోప్ ఉంది. ఆయన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా డైహార్ట్ ఫ్యాన్ అవ్వడం వల్ల ఆయన అడుగుజాడల్లో నడుస్తాకి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇదే జనసేన పార్టీలో ఆయన కొనసాగుతున్న ఆయన శ్రీచక్ర మిల్క్ అనే డైరీలో వన్ ఆఫ్ ద బోర్డు మెంబరు, ఎండి. అలాంటి కీలక పదవి నుంచి కూడా ఆయన వ్యాపారాలు అవన్నీ పక్కన పెట్టుకొని ఈరోజు జనసేన పార్టీ కోసం, జనసేన కార్యకర్తల కోసం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం అహర్నిశలో కష్టపడుతున్న వ్యక్తి గరికపాటి శివశంకర్ గారు. ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ శాఖ బోర్డు మెంబర్గా, డైరెక్టర్గా గరికపాటి శివశంకర్ గారు కొనసాగుతున్నారు. ఆ పదవి ఉండటం వల్ల ఈరోజు
జనసేన పార్టీ నియోజకవర్గ పదవి అనేది ఆయన నుంచి దూరం అవుతుందా, లేకపోతే ఆయన నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అవుతారా అనేది ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం చలమలశెట్టి రమేష్ బాబు గారా, గరికపాటి శివశంకర్ గారా, ఈ వీళ్ళిద్దరిలో ఎవరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అవుతారు, లేదా వీళ్ళిద్దరు కాకుండా 3 కమిటీ వేసి ముగ్గురిని కలిపి నియోజకవర్గంలో కొనసాగిస్తారా అనేది ఒక పెద్ద సవాలుగా జనసేన పార్టీ నాయకులకు కానీ, కృష్ణా జిల్లా నాయకులకు కానీ, రాష్ట్ర నాయకులకు కానీ చాలా ఆలోచనలో ఉన్నారు. ఏంటనేది మనకి ఈ వీక్లో మనకు తెలుస్తున్నట్టు సమాచారం. ఏంటనేది ఇంకొన్ని రోజుల్లో తెలవబోతుంది. ఈ గన్నవరం నియోజకవర్గంలో ఎవరికిస్తే పార్టీ ముందుకెళ్తుంది, లేదా ఎవరికి న్యాయం చేయాలనేది ఉంటే మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ బాక్స్లో చలమలశెట్టి రమేష్ బాబు గారు ఈ పార్టీ రమేష్ బాబు గారికి ఇవ్వాలా, గరికపాటి శివశంకర్ గారికి ఇవ్వాలా అనే ఆలోచన మీ అభిప్రాయం మట్టికి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.